ఏపీ ఈఏపీ సెట్ 2026లో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఏలూరు ఎన్ఆర్ఐ కళాశాలల సీఈఓ వి తులసీరాం తెలిపారు. ఏలూరు ఎన్ఆర్పేటలోని ఎన్ఆర్ఐ కళాశాలలో ఈ సందర్భంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సిహెచ్ ధరణి, శ్రీరాణి, బి మౌనిక, పి సూర్యలను ఘనంగా సన్మానించారు. అనంతరం తులసీరాం మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం, నాణ్యమైన బోధన, నిరంతర పరీక్షలు, అధ్యాపకుల ప్రత్యేక పర్యవేక్షణ, విద్యార్థుల కృషి ఫలితంగానే ఇంతటి అద్భుతం సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కళాశాలల ప్రిన్సిపల్స్ వి కనకరత్నం, కె ప్రభాకర్ రావు, ఎస్ సత్యనారాయణ, పివి సురేష్, సిహెచ్ శివకుమార్, సిహెచ్ఎన్వి సత్యనారాయణ, ఈ మురళీకృష్ణ, కోటేశ్వరరావు, కళాశాలల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఏలూరు నిన్న ప్రకటించినటువంటి ఈఏపీ సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో మా ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. మరి ఈ సందర్భంగా మా విద్యార్థులు ధరణిశ్రీ రాణికి 212వ ర్యాంకు, అదేవిధంగా బి సాయి మౌనికకి 707వ ర్యాంకు, అదేవిధంగా మరి సూర్యకి 803వ ర్యాంకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి మరి ఏలూరులోనే అత్యుత్తమ ప్రదర్శన కనపరిచారని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో 207వ ర్యాంకు సాధించి మరి ఏలూరులో మెడిసిన్లోను అదేవిధంగా ఇంజనీరింగ్లోను గొప్ప ప్రదర్శన కనపరిచినందుకు మా విద్యార్థులకు ఈ యొక్క అభినందన సభ ఏర్పాటు చేయడమైనది. మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి రీనీట్ ఎగ్జామినేషన్లో కూడా మా విద్యార్థులు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. 720 మార్కులకు గాను 602 మార్కులతోనూ, అదేవిధంగా 575 మార్కులతోనూ, 550 మార్కులతోనూ మరి ఏలూరులోనే మరి గొప్ప స్థాయిలో ఉన్నారని తెలియజేస్తున్నాము. ఇంతటి అద్భుత విజయాలు సాధించిన మా విద్యార్థులను కారకులు అయినటువంటి మా యొక్క అధ్యాపకులు, అదేవిధంగా మా కరికులము, మా ప్రోగ్రామింగు, అదేవిధంగా మా ఎగ్జామినేషన్ సిస్టము ఇవన్నీ కూడా ఆ స్టూడెంట్స్కి దోహదపడ్డాయని, అదేవిధంగా క్రమశిక్షణతో అదేవిధంగా కమిట్మెంట్తో ఈ యొక్క అద్భుత ఫలితాలు సాధించారని మేము సవినయంగా మనవి చేస్తూ మరి ఈ యొక్క విజయానికి కారకులైన మా అధ్యాపకుల్ని అదేవిధంగా మా అధ్యాపకేతర సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ధన్యవాదాలు. ఇంత సపోర్ట్ కాలేజ్ నుండి రావడం కూడా గ్రేట్ అనే చెప్పాలి. రీనీట్ అయిన తర్వాత రీనీట్ అని చెప్పినప్పుడు మళ్ళీ కాలేజ్ తెరిచి మాకు క్వశ్చన్ పేపర్స్ రోజు ఇంటికి పంపించి మాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. 40% మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. వీకెండ్ టెస్టులు పెట్టారు. ఫస్ట్లో మాత్రం అందరూ అనుకుంటారు లాంగ్ టర్మ్ వల్లే నీట్ అనేది మనం సాధించగలం, జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ ఇవన్నీ వాళ్ళు లాంగ్ టర్మ్ వల్ల వస్తుంది. మళ్ళీ లేకపోతే హాస్టల్లో ఉంటేనే వస్తుంది, డైలీ 12 అవర్స్ 14 అవర్స్ కష్టపడితేనే వస్తుంది అనుకుంటారు. కానీ మీరు 10 గంటలు చదివినా కాన్సన్ట్రేట్ లేకపోతే ఏమీ రాదు. అదే 1 గంట కూర్చుని కాన్సన్ట్రేట్ పెడితే ఏమైనా వస్తుంది.